సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మిడిదల మండల కేంద్రాలలో రాష్ట్ర నాయకుడు గోవర్ధన్ రెడ్డి మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు నాటిన బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు వెంకటేశం గౌడ్, మండల అధ్యక్షుడు రాజేష్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, కొరివి ఆంజనేయులు, జనార్దన్ భార్గవ్, శివరాజ్, ప్రభాకర్, శ్రీకాంత్ గౌడ్, రామకృష్ణ, ఆలెట్టి శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, శంకర, కంజర్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జన్మదిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెట్టు నాటడం, అదేవిధంగా ఈలో కేటీఆర్ గారి బర్త్డేను కన్నుల పండుగ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఇంకన్న గారు, అదేవిధంగా మండల అధ్యక్షుడు రాజేష్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులు జనార్దన్, శివ, అదేవిధంగా అంజన్న గారు అందరూ రావడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల అధ్యక్షులు కూడా మాజీ సర్పంచ్ రవీందర్ సార్ గారు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఇదే ఉత్సాహంతో మనం అందరం గిట్ట తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే ఈ యొక్క అరాచకాలను వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇలా విఫలమైనవి. ఇలా అవన్నీ ప్రజల్లో తీసుకెళ్లి వచ్చే 3 ఏళ్లలో మన 2028 సంవత్సరంలో గులాబీ జెండా ఎగరవేయడానికి వాళ్ళందరం కూడా సిద్ధంగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. గుమ్మడిదల పట్టణచేరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గుమ్మడిదల మండలంలో మున్సిపల్ పరిధిలో కేటీఆర్ గారి బర్త్డే మేమందరం ఇక్కడ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కేక్ కట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంలో ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు మరొకసారి కేటీఆర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కేటీఆర్ గారు భవిష్యత్తు ఉన్నది. రాబోయే రోజులలో ఇటువంటి మంత్రి ఉన్నారా అంటే మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఇలా రాష్ట్రంలో కనబడతా ఉంది. ఎవరికన్నా ఒక పింఛనిచ్చిరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. కనీసం ఉద్దాంతులు చనిపోతే వారికి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను అందరూ కోరుకుంటున్నారు. అయ్యా కేసీఆర్ గారు పాపాన పోలేదు, మీరు ఏం డెవలప్మెంట్ చేసిరని అడుగుతున్నా. మేము కట్టినటువంటి ట్యాక్సీలు దాదాపు 11 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీ నుంచి ట్యాక్సీలు కట్టినాం.